గేమ్ లో OB48 అప్డేట్ అయితే రాబోతుంది. ఈ OB48 అప్డేట్ తర్వాత అయితే చాలా క్యారెక్టర్స్ లో అయితే చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా ఈ అప్డేట్ తర్వాత అయితే మనకు ఒక కొత్త క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే ఏమేం చేంజెస్ వచ్చాయో క్యారెక్టర్ లో అయితే మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరి దగ్గర నుంచి అడిగేది ఒకటే, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అప్డేట్ తర్వాత మనకు ఫస్ట్ చేంజ్ ఏ క్యారెక్టర్ లో తీసుకొస్తున్నారంటే కోడా క్యారెక్టర్ లో. ఈ కోడా క్యారెక్టర్ అయితే బిఫోర్ అప్డేట్ లో వచ్చింది. ఈ క్యారెక్టర్ అయితే మనకు ఎనిమిస్ యొక్క ప్లేసెస్ ని అయితే రివీల్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ OB48 అప్డేట్ లో వచ్చింది, కానీ ఈ క్యారెక్టర్ ని అయితే ఒక్క ప్లేయర్ కూడా సరిగా యూజ్ చేయలేరు. అందుకనే ఈ OB48 అప్డేట్ లో అయితే ఈ క్యారెక్టర్స్ లో అయితే చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఈ కోడా క్యారెక్టర్ లో అయితే ఫస్ట్ మనకైతే 10% మనకు మూవ్మెంట్ పర్సెంట్ ఉంటుంది, దాన్ని అయితే 15% అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంకా ఈ కోడా క్యారెక్టర్ యొక్క అప్డేట్ తర్వాత మనకైతే కూల్ డౌన్ టైమింగ్స్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. ఫస్ట్ అప్డేట్ లో మనకైతే 60 సెకండ్స్ ఉండే, ఇప్పుడైతే మనకు 45 సెకండ్స్ లో మనకైతే కూల్ డౌన్ టైమింగ్ చేశారు. ఇంకా మీకైతే ఈ కోడా క్యారెక్టర్ గురించి మీకు డీటెయిల్ గా వీడియో కావాలంటే నేను ఒక ఫుల్ వీడియో చేశాను, కింద అయితే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, అక్కడికి వెళ్ళైతే ఫుల్ వీడియో చూడండి. ఇంకా OB48 అప్డేట్ తర్వాత ఇంకో క్యారెక్టర్ లో అయితే చేంజెస్ తీసుకొచ్చారు. ఆ క్యారెక్టర్ పేరు అయితే లీలా. క్యారెక్టర్ గేమ్ లో మనకైతే OB46 అప్డేట్ లో మనకైతే వచ్చింది. గేమ్ లో ఈ లీలా క్యారెక్టర్ యొక్క స్కిల్ ని అయితే OB47 అప్డేట్ లో కూడా అప్గ్రేడ్ చేశారు. ఇంకా OB48 అప్డేట్ లో కూడా మనకైతే ఇంక్రీజ్ చేస్తున్నారు. గేమ్ లో ఇన్నిసార్లు ఈ లీలా క్యారెక్టర్ యొక్క స్కిల్ ని చేంజ్ చేసే బదులు ఈ లీలా క్యారెక్టర్ ని చేంజ్ చేసి పడేస్తే మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు ఈ లీలా క్యారెక్టర్ యొక్క మనకు బిఫోర్ ఇంకా మనకైతే ఆఫ్టర్ చేంజెస్ ఇప్పుడైతే చూడండి. ఇంకా ఇక్కడ చూస్తే లీలా క్యారెక్టర్ లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు, కానీ వచ్చే ఈ OB48 అప్డేట్ లో అయితే మనకు ప్రాపర్ గా అయితే తెలుస్తుంది ఏమేం చేంజెస్ అయ్యాయి. ఒకవేళ ఎలాంటి చేంజెస్ వచ్చినా కానీ నేనైతే ఒక షార్ట్ వీడియో చేసి మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్డేట్ తర్వాత థర్డ్ క్యారెక్టర్ చేంజెస్ వచ్చేసరికి నికితా క్యారెక్టర్ లో చేశారు. ఈ క్యారెక్టర్ అప్డేట్ తర్వాత మనకైతే 30% మనకైతే రీలోడ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. నికితా క్యారెక్టర్ బిఫోర్ అప్డేట్ మనకైతే హీలింగ్ డిటెక్షన్ మనకైతే 30% ఉండే, కానీ మనకు అప్డేట్ తర్వాత మనకైతే హీలింగ్ డిటెక్షన్ మనకైతే 50% మనకైతే హీలింగ్ డిటెక్షన్ మనకైతే లభిస్తుంది. ఈ నికితా క్యారెక్టర్ యూజ్ చేసి మనం ఎనిమికి డ్యామేజ్ ఇచ్చిన తర్వాత ఎనిమి మెడికిట్ యూజ్ చేసినట్టయితే 75% ఆఫ్ మెడికిట్ లో 50% మెడికిట్ ఓన్లీ అయితే ఎనిమికి లభిస్తుంది. ఈ స్కిల్ అయితే 2 చేంజెస్ అయితే వచ్చాయి. ఒకటి రిడక్షన్ అయితే మనకు 6 సెకండ్ తర్వాత మనకైతే డిడక్షన్ మనకైతే 50% అయితే ఇంక్రీజ్ చేశారు. ఈ క్యారెక్టర్ లో అయితే ఎలాంటి చేంజెస్ రాలేవు, జస్ట్ అయితే బ్యాలెన్స్ అయితే చేశారు. స్టార్టింగ్ లో అయితే చెప్పాను ఈ క్యారెక్టర్ పేరు అయితే ఆస్కార్ న్యూ క్యారెక్టర్. ఆస్కార్ క్యారెక్టర్ అయితే ఒక యాక్టివ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కనిపించడానికి మనకైతే తస్యో క్యారెక్టర్ లా ఉంటుంది, కానీ ఆస్కార్ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. క్యారెక్టర్ యొక్క స్కిల్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే స్క్రీన్ పైన చూపిస్తాను, ఒక్కసారి అయితే చూడండి. ఈ ఆస్కార్ క్యారెక్టర్ అయితే వాల్స్ అయితే బ్రేక్ చేస్తుంది చాలా స్పీడ్ గా. ఈ క్యారెక్టర్ అయితే చాలా స్పీడ్ గా అయితే మూవ్ అవుతుంది. చెప్పినట్టుగానే గ్లూవాల్ అయితే చాలా స్పీడ్ గా అయితే బ్రేక్ చేస్తుంది ఈ క్యారెక్టర్. ఇంకా ఈ ఆస్కార్ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీని యూజ్ చేసిన తర్వాత ఎనిమిసికి అయితే డ్యామేజ్ ఇస్తుంది 25%. ఈ ఆస్కార్ క్యారెక్టర్ యొక్క కూల్ డౌన్ టైమింగ్ అయితే మనకు 60 సెకండ్స్ అయితే ఉంది. ఈ ఆస్కార్ క్యారెక్టర్ మీద మీకైతే డీటెయిల్ వీడియో కావాలంటే మీరైతే ఆస్కార్ అని మీరైతే ఒక్కసారి కామెంట్ చేయండి, నేనైతే డీటెయిల్ వీడియో అయితే తీసుకొస్తాను. ఈ OB48 అప్డేట్ తర్వాత మనకైతే ఫోర్త్ క్యారెక్టర్ చేంజెస్ అయితే మనకు జైన్ క్యారెక్టర్ లో అయితే తీసుకొస్తున్నారు. ఈ జైన్ క్యారెక్టర్ మనకైతే 60 షీల్డ్ పాయింట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది యాక్టివ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇంకో ఎబిలిటీ ఏంటిదంటే మనం ఎనిమిని నాక్ చేసిన వెంటనే మనకైతే షీల్డ్ పాయింట్స్ మనకైతే మనకు రికవర్ అయిపోతాయి. గేమ్ లో ఈ జైన్ క్యారెక్టర్ మనమైతే ఎనిమిని నాక్ చేసిన వెంటనే మనకైతే 12 షీల్డ్ పాయింట్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. కావాలంటే కింద చూసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన స్కిల్స్ అయితే పాత అప్డేట్ లోవి, కానీ కొత్త అప్డేట్ లో అయితే చాలా అంటే చాలా చేంజెస్ చేశారు ఈ జైన్ క్యారెక్టర్ లో. ఈ OB48 అప్డేట్ తర్వాత మనకైతే మన దగ్గర ఉన్న షీల్డ్ పాయింట్స్ అయితే మనకు ఎన్ని ఉన్నాయో మనం అయితే చూసుకోవచ్చు. మనకైతే HP పైకి అయితే మనకు షీల్డ్ పాయింట్స్ కూడా మనకైతే షో చేస్తుంది. కొంతమంది ప్లేయర్స్ కి అయితే ఇది చాలా చిన్న అప్డేట్ కావచ్చు, కానీ ఎవరైతే జైన్ క్యారెక్టర్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇంకా ఈ OB48 అప్డేట్ తర్వాత మనకైతే ఇంకో క్యారెక్టర్ లో అయితే చేంజెస్ తీసుకొచ్చారు. ఫిఫ్త్ క్యారెక్టర్ ఏంటిదని మనకైతే ఉల్ఫ్రా క్యారెక్టర్. ఉల్ఫ్రా క్యారెక్టర్ మనమైతే ఎనిమికి మనం ఫైర్ చేసినప్పుడు మనకైతే 30% ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే ఇస్తుండే. ఎనిమి మనకు ఫైర్ చేసినప్పుడు మనకైతే 4% మనకైతే హెడ్ షాట్ రేట్ అయితే డిక్రీజ్ చేస్తుంది. ఆఫ్టర్ అప్డేట్ మనకైతే 16% మనకైతే హెడ్ షాట్ రేట్ ని మనం అయితే డిక్రీజ్ చేస్తుంది ఈ క్యారెక్టర్. సిక్స్త్ క్యారెక్టర్ లిక్విటా క్యారెక్టర్ లో కూడా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. బిఫోర్ అప్డేట్ లో ఈ లిక్విటా క్యారెక్టర్ యూజ్ చేసి మనం కిల్ చేసినప్పుడు మనం అయితే 25% ఆఫ్ మనకైతే షీల్డ్ పాయింట్స్ దొరుకుతుంది. అప్డేట్ తర్వాత మనం ఎనిమిది కిల్ చేసినాక మనకైతే 20% ఆఫ్ షీల్డ్ పాయింట్స్ ని మనకైతే లభిస్తుంది. ఈ క్యారెక్టర్ తో పాటు ఇంకో 2 క్యారెక్టర్స్ మనకైతే షీల్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తాయి, షాని ఇంకా యాంటీనో. ఇంతకు ముందు అప్డేట్ లో ఈ షాని క్యారెక్టర్ మనకైతే 40 షీల్డ్ పాయింట్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి, కానీ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకైతే 30 షీల్డ్ పాయింట్స్ ని మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా యాంటీనో క్యారెక్టర్ కూడా మనకైతే ఇంతకు ముందు అప్డేట్ లో మనకైతే 30 షీల్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తుండే, తర్వాత మనకైతే 20 షీల్డ్ పాయింట్స్ ని మనకైతే ప్రొవైడ్ చేస్తుంది యాంటీనో క్యారెక్టర్ కూడా. దీనిలో ఏ క్యారెక్టర్ అయితే షీల్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తుందో ఆ క్యారెక్టర్స్ లో అయితే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. 3 క్యారెక్టర్స్ యొక్క షీల్డ్ పాయింట్స్ ని అయితే 10 డిక్రీజ్ చేశారు. ఇంకా ఇప్పుడైతే లాస్ట్ క్యారెక్టర్ ఇగ్నిస్ క్యారెక్టర్. ఇగ్నిస్ క్యారెక్టర్ యొక్క స్కిల్ లో కూడా రివర్క్ అయితే చేశారు. ఇగ్నిస్ క్యారెక్టర్ యొక్క స్కిల్ అయితే అందరికి తెలిసే ఉంటుంది. 10 మీటర్స్ ఆఫ్ మనకైతే డిప్లాయిడ్ ఒక ఫైర్ స్క్రీన్ తోటి మనకైతే షో చేస్తుంది ఈ క్యారెక్టర్ ని మనం యూజ్ చేసినప్పుడు. ఈ అప్డేట్ తర్వాత ఈ ఫ్లేమింగ్ స్క్రీన్ ని మనం అయితే మూవ్ కూడా చేయొచ్చు.
ఇంకా ఈ క్యారెక్టర్ ని మనం అయితే కంట్రోల్ కూడా చేయొచ్చు. కాబట్టి అప్డేట్ తర్వాత నేను చెప్పిన ఈ క్యారెక్టర్స్ లో అయితే చేంజెస్ అయితే వస్తున్నాయి. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.